ఈ వీడియో కేవలం బిగినర్స్‌కి మాత్రమే కాదండి. ఈ వీడియో ఇంటర్మీడియేట్స్ అండ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో అనేది. నేను చాలా ఆలోచించి చేస్తున్నాను ఈ వీడియో. సో, మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్న దాని గురించి చూద్దామండి. ఈరోజు మనం ఇండెక్స్ ఆర్ స్టాక్ అండ్ క్యాండిల్ స్టిక్ అండ్ టైమ్ ఫ్రేమ్స్, ఇంపార్టెంట్ సైకాలజీ లెవెల్స్, బిఫోర్ డే మార్కెట్‌లో ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ ఓవర్‌నైట్ పొజిషన్ ఫర్ బిగినర్స్ క్యారీ చేయాలా లేదా అన్న దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టాపిక్లోకి వస్తే ఇండెక్స్ ఆర్ స్టాక్ అండి. ఇందులో ఏంటంటే మనము ముందుగానే ఫిక్స్ అవ్వాలండి. మనం ఇండెక్స్ అనేది ట్రేడ్ చేయాలా లేకపోతే స్టాక్ అనేది ట్రేడ్ చేయాలా అనేసి. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ట్రేడింగ్ కోసం స్టాక్ మార్కెట్లో వస్తారో వాళ్ళందరూ ఇండెక్స్ని ట్రేడ్ చేస్తారండి. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకవేళ కనుక మనం ఇండెక్స్లో కనుక ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినామంటే అండ్ ఒకవేళ మనకి దానిలో లాస్ అయినా, ప్రాఫిట్ అయినా అక్కడే ఉండాలండి. నెక్స్ట్ ఇంకో చార్ట్ వెంటనే ఓపెన్ చేసి అక్కడ చూడకూడదండి. ట్రేడ్ కోసం వెతుకుతూ ఉండకూడదు. మనం చేసే మిస్టేక్ ఇదే అండి. ఇప్పుడు ఒక దాంట్లో ట్రేడ్ తీసుకుంటాము. అది లాస్ అయినా, ప్రాఫిట్ అయినా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకో చార్ట్స్‌కి మారుతామండి. అక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందని అక్కడ వెతుక్కుంటూ అక్కడికెళ్తామండి. ఇది చాలా తప్పండి. సో, ఇలా చేయకండి ఎప్పుడు. అండ్ ముందే ఫిక్స్ అవ్వండి. ఇండెక్స్‌ని ట్రేడ్ చేయాలంటే ఇండెక్స్‌నే ట్రేడ్ చేయండి. అండ్ ఇండెక్స్‌లో కూడా ఒకటి ఫిక్స్ అవ్వండి. మీరు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారా? నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకుంటున్నారా అని. బ్యాంక్ నిఫ్టీలో అయితే లిక్విడిటీ ఎక్కువ ఉంటుందండి. అండ్ మిగతా వాటిలో కానీ లిక్విడిటీ బాగానే ఉంటుంది. సో, మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. సో, ఒకే చార్ట్‌ని కనుక మీరు కంటిన్యూస్‌గా ఫాలో అవుతుంటే అక్కడ జరిగే సైకాలజీ మీకు బాగా అర్థమవుతుందండి. సో, ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ఇది బేసిక్స్ నుంచి నేను అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ వీడియోలో మీకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోలో. ఇది బేసిక్ అందరికి తెలిసిందే అయితే ద అనాటమీ ఆఫ్ క్యాండిల్ స్టిక్. అంటే క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? అసలు ఆ క్యాండిల్ అనేది ఏంటి అనే దాని గురించి ఈ ఫ్రేమ్‌లో చూస్తామండి. నెక్స్ట్ ఫ్రేమ్ నుంచి ఆ క్యాండిల్‌ని ఎలా అనలైజ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే గనక ఒకవేళ గనక మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్ నుంచి కింద గనక క్లోజ్ అయితే అది రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందండి. అదే ఓపెన్ అయిన ప్లేస్ నుంచి పైన గనక క్యాండిల్ అనేది క్లోజ్ అయితే అది గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందండి. ఇది బేసిక్ మనకు తెలుసుకోవాల్సింది. అండ్ ఈ రిజెక్షన్స్ ఎందుకొస్తాయంటే మార్కెట్‌లో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఇక్కడ మేము స్ట్రాంగ్ అని చూపించడానికి వాళ్ళు ట్రై చేస్తారండి. ఈ పొజిషన్‌లో మేము స్ట్రాంగు, కింద బయర్స్ మేము ఈ పొజిషన్ నుంచి స్ట్రాంగ్‌గా ఉన్నామని చూపించడానికి ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ సెల్లర్స్ మేము ఇక్కడి నుంచి స్ట్రాంగ్ అని వాళ్ళు ఇక్కడి నుంచి చూపించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అనేదండి. ఈ రిజెక్షన్ రావడానికి కారణం అదే. వీళ్ళిద్దరి మధ్యన ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను స్ట్రాంగ్ అంటారు బయరు. ఇక్కడ నేను స్ట్రాంగ్ అంటాడు సెల్లరు. అండ్ ఆ కన్వర్జేషన్‌లో క్యాండిల్స్ ఫార్మేషన్ అయితున్న సమయంలో ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒకరు వీక్ అయిపోతారండి. అండ్ వీక్ అయిపోతారు. లేకపోతే వీక్ అయినట్టు నటిస్తారు. ఈ 2 జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ 2 జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ గనక వాళ్ళు వీక్ అయిపోతే నెక్స్ట్ అపోజిట్‌గా మనకి ట్రేడ్ అనేది వస్తుందండి. అండ్ వీక్ అయిపోయినట్టు నటిస్తారు. నటిస్తే ఏంటంటే ట్రాప్ చేస్తున్నారని అర్థం. ట్రాప్ చేస్తే గనక మనకు ఒక మంచి మూవ్‌మెంట్ మనకి వాళ్ళ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్‌లో మనం ఆ క్యాండిల్స్‌ని ఎలా అసలు అనలైజ్ చేయాలి అన్న దాని గురించి చూద్దామండి. ఇక్కడ చూసారు కదండీ! ఇది ఒక 15 మినిట్స్ క్యాండిల్ అండి ఇక్కడ. 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నార్మల్‌గా చూడండి. ఇక్కడ సెల్లర్ అనేవాడున్నాడు. ఈ లెవెల్‌లో బయర్ అనేవాడున్నాడు. క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ నుంచి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ అయిందండి. అండ్ ఓపెన్ నుంచి ఫస్ట్ కిందకొచ్చిందండి. కిందకొచ్చినప్పుడు ఇక్కడ బయర్ అనేవాడు నేను స్ట్రాంగ్ అని చెప్పి ఈ లెవెల్‌లో పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ దీనివల్ల మార్కెట్ అనేది క్యాండిల్ పైకెళ్తుందండి మార్కెట్‌లో. అండ్ ఈ లెవెల్‌లో సెల్లర్ అనేవాడు నేను స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి అతను కిందకి తీసుకొస్తాడు. కానీ ఏంటంటే లాస్ట్‌కి ఇక్కడ బయరే గెలిచాడండి ఈ క్యాండిల్‌లో. అండ్ ఈ క్యాండిల్స్‌ని మనం ఏ విధంగా అసలు డీప్‌గా ఎలా అనాలిసిస్ చేయాలన్న దాని గురించి చూద్దామండి. ఇందులో 2 కేసెస్ ఫార్మ్ అయ్యుండొచ్చు. సో, ఈ ఈ మీకు కనిపించే గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! 15 మినిట్స్‌ది. దీని వెనకాల 2 కేసెస్ ఫార్మ్ అయ్యుండొచ్చండి. అండ్ ఆ 2 కేసెస్ వల్ల క్యాండిల్ అనేది ఈ విధంగా ఫార్మ్ అయ్యుండొచ్చు. ఇది కేస్ నంబర్ 1 అండి. ఇది కేస్ నంబర్ 2. ఫస్ట్ కేస్ నంబర్ 2 గురించి మాట్లాడుకుందామండి. తర్వాత కేస్ నంబర్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి కేస్ నంబర్ 1 అనేది చాలా ఇంపార్టెంటు. సో, కేస్ నంబర్ 2 గురించి నార్మల్‌గా డిస్కస్ చేద్దామండి. కేస్ నంబర్ 2లో చూస్తే గనక ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే ఓపెన్ నుంచి పైన క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత బయింగ్ వచ్చి గ్రీన్‌లో క్లోజ్ అయిందండి. లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పైన ఓపెన్ అయ్యి కింద వచ్చి క్లోజ్ అయిందండి. సో, ఈ 3 కలిపి ఇలా ఫార్మ్ అయిందండి. ఇదొకటి.
అండ్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించాలండి. ఇక్కడ గమనిస్తే ఏంటంటే దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ లేదండి ఇక్కడ. ఈ 5 మినిట్స్ క్యాండిల్ వల్ల గనక ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ లేదు ఫస్ట్. అండ్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ కేస్ గురించి మాట్లాడుకుంటామండి. ఫస్ట్ ఓపెన్ నుంచి మార్కెట్‌లో పైకి క్లోజ్ అయింది క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడి నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు గనుకే వాళ్ళు బయర్స్‌ని యాక్టివేట్ కానీయకుండా ఈ క్యాండిల్ అనేది కిందకి క్లోజ్ చేశారు. ఇది మనం ఈ క్యాండిల్ చూస్తే మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఇదండి. అండ్ దీని తర్వాత క్యాండిల్ ఏంటో చూడండి అసలకి. ఈ ఓపెన్‌ని ఇంపాక్ట్ చేసిందండి ఈ లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఏంటంటే ఇక్కడి నుంచి స్ట్రాంగ్‌గా బయింగ్ మూవ్‌మెంట్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళు బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారని చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడేం లేదండి, నార్మల్‌గా క్లోజ్ అయింది. ఇది నార్మల్ పుల్ బ్యాక్ అని అనుకోవచ్చు మనము. ఇదేంటంటే చూడండి, ఓపెన్‌ని ఇంపాక్ట్ చేసి మార్కెట్ అనేది బయింగ్ పొజిషన్‌లోకెళ్ళి క్లోజ్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అసలకి. క్యాండిల్ సైకాలజీ అంటే ఇదే ఫస్ట్. ఈ కంటెంట్ నేను ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాను అనుకోవచ్చండి మీరు. మన తెలుగు ట్రేడర్స్ ఇప్పుడు హిందీ వాళ్ళల్లో ఎలా వాళ్ళైతే ఇంటికి ఒక ట్రేడర్ లాగా ఉన్నారో, మన తెలుగు కమ్యూనిటీలో కూడా భయపడకుండా ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్‌గా ఎంచుకోవచ్చు అని చూపించడానికి నా చిన్న ప్రయత్నం అండి. దానికోసము మీరు ఎటువంటి కోర్సుల పైన మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అది మీకు దేనికైనా పనికి రావాలి కదండీ ఫస్టు. వాళ్ళు ఇచ్చిన ఔట్‌డేటెడ్ సోర్సెస్‌ని వాటిని వీటిని ఫాలో అవ్వడానికన్నా, మనకొచ్చిన ఫ్రీ కంటెంట్‌లో మంచి కంటెంట్ ఏంటి? అసలు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? అవతల వ్యక్తి మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? లేకపోతే మనల నుంచి లూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? ఇది గమనించాలండి ఫస్ట్. సో, ఇలా మన ట్రేడింగ్ కెరియర్‌లో ఒకవేళ గనక మీరు ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్టు ఈ క్యాండిల్‌లో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అండ్ దీని వెనకాల క్యాండిల్స్ ఏ విధంగా ఫార్మ్ అయ్యుండొచ్చని మీరే ఒక 2 కేసెస్ అలా ఫార్మ్ అయితాయండి. ఆ 2 కేసెస్‌లో మీరే కంపేర్ చేసుకోండి. దేనివల్ల ఇక్కడి నుంచి ఈ మూవ్‌మెంట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఏ విధంగా ఆ క్యాండిల్ అనేది ఫార్మ్ అయ్యుంటుంది అక్కడ. సో, ఈ మూవ్‌మెంట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇది మీరు గనక సరిగ్గా ఆలోచించి మంచిగా బ్యాక్ టెస్ట్ చేయగలిగితే గనక మీరు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారండి. అండ్ మన తెలుగు కమ్యూనిటీ గాని చాలా ముందుకెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువుందండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఏంటంటే ఇంకా కంటెంట్ మంచిగా ఇలా కంటెంట్ తీసుకురావడానికి కొంచెం టైం కావాలండి. సో, ఈ వీడియోని ఇక్కడ ఆపుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్ అండి. థాంక్ యూ.